మాకు అలయన్స్ ఉంది బీజేపీతో. మా మంత్రి కేంద్ర మంత్రిగా ఆయన దాంట్లో ఉన్నాడు, కూటమి ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి మేము బీజేపీ మీద కాంటెస్ట్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. బట్ సపోర్ట్ చేస్తారు, ఏ తప్పది ఆ లాజిక్ లో చేయాల్సిన మా అంతటా మేము ఇంతకుముందు అంటే లోకల్ బాడీకి అంతా తిరిగి వచ్చి మేము ఎస్టాబ్లిష్ మేము ఉన్నామని చెప్పడానికి అక్కడే మాకు ఇబ్బంది ఉంటే ఈ జూబిలీస్ లో మేము ఎక్కడ పోయినట్టు ఇప్పుడు పోయినట్టు. సో అక్కడ మా అభ్యర్థిని ఎత్తుకొని మేము పెట్టాం కూడా అనవసరం కదా, అంటే అంత కరెక్ట్ అయితే కాదు. బీజేపీ విజయావకాశాలు దెబ్బతీసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు అలయన్స్ సూత్ర ప్రకారం మేము ఆ జోలికి పోకూడదు అసలు. యాక్చువల్లీ మీరు అన్నట్టు ఎస్ అదే అవసరం వస్తే నిజానికి బీజేపీ కూడా ప్రచారం చేయాల్సిన అవసరం వస్తుంది, తప్పదు కాదు. ఓకే సార్, ఏంటి సార్ అంటే ఎవరికి ఉంది అవకాశం, గెలిపే అవకాశం మీ లెక్క ప్రకారం? మీకున్నటువంటి రాజకీయ అనుభవం అక్కడ కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి ముగ్గురికి. అంటే త్రిముఖ పోటీనే అక్కడ త్రిముఖ పోటీ, ఎందుకంటే ఆశించిన స్థాయిలో సింపతి వేవ్ లేదు. బీఆర్ఎస్ వీక్ ఉంది యాజ్ ఇట్ ఇస్ మనకు తెలుసు. ఎలక్షన్స్ అవ్వక ముందు ఆ టైంలో 39 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న టైంలో ఉన్న బీఆర్ఎస్ కాదు ఇది. ఇప్పుడు పుంజుకున్న మాట వాస్తవం అని అన్నట్టుగా. సో వాళ్ళు కూడా ఈక్వల్గానే ఉన్నారు అంతే.